వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి గారి వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ రోజున ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగారిన బడుగు బలహీన వర్గాల కోసం చదువు నుంచి కూడా ఎలాగైతే బయటకు వచ్చి ఈరోజు రాజ్యాంగ రూపకల్పన వరకు ఎలాగైతే తన ఆశయాలను పోరాటాన్ని కొనసాగించారో అదే విధంగా అదే స్థాయిలో ధీటుగా రమాబాయి గారు తనకి భార్యగా సహాయ సహకారాలు అందించారు। ఈ రోజున ఎక్కడ చూసినా చరిత్రలో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి గారి పేరు ఎక్కడా కూడా వినిపించట్లేదు। తను ఆ రోజు భర్త చదువులు లండన్లో చదువు కొనసాగించడం కానివ్వండి, గ్రాడ్యుయేట్ కానివ్వండి, ఏ లా చదివినా సరే భార్యగా తన నలుగురు కుమారుల్ని కూతుర్ని పెట్టుకొని ఆవిడ వాళ్ళు చనిపోయినా సరే పేడతో పిడికలు చేసి అమ్ముకొని పాస్ ఇళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసి కుటుంబాన్ని జీవనాన్ని సాగించినటువంటి ఏకైక మొట్టమొదటి వీర పోరాటం కలిగినటువంటి ఆ ప్రతిమను కలిగినటువంటి వ్యక్తి రమాబాయి అంబేద్కర్ గారు। మనం ఈ రోజున ఏదైతే మహిళా సంఘాలుగా ఉన్నామో ఈ ఒక్కరోజు నివాళులర్పించి చేతులు దులిపేసుకోవటం కాదు, ఆవిడ గారి ఆశయాలు, ఆవిడ గారి ఓర్పు, సహనం, పట్టుదల, కార్యదీక్ష, భర్తకి తను ప్రాణం పోయేదాకా ఎలాగైతే సపోర్ట్ అందించిందో ఈ సమాజంలో ఉన్న మహిళలకు రమాబాయి గారి జీవిత చరిత్రని పాఠంగా చేరవేస్తూ అందుకు అనుగుణంగా మహిళలు పోరాటాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థలో సమస్యల్ని ఛేదించుకొని ముందుకు సమాజంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ నారీ సావిత్రిబాయి పూలే మహిళా సంఘం మరి ఈరోజు 89వ వర్ధంతి అంటే రమాబాయి గారి 89వ వర్ధంతిని ఇక్కడ మహిళలందరం మేము జరుపుకుంటున్నాం। మరి అంబేద్కర్ గారి గురించి ఆమె సతీమణి గారు మనకి ఏం చేశారు, ఎలా చేశారు, ఆయన బాటలో ఎలా నడిచారు అని అన్నది మనం పుస్తక రూపంలో కానీ వినటంలో కానీ మనం తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది। ఆమె ద్వారా మనం మహిళలు ఎంతో నేర్చుకోవాలి, ఆ బాటలోనే మేము నడవాలని ఆశయంగా మరి ఈ మహిళా సంఘాన్ని పెట్టాము। ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు అందరితోట ఉండి నడిపించడానికి సహకరించడానికి ఇలాంటి వీరవనితలను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తామని మేము తీర్మానం చేసుకున్నాం।